ఏపీ కోడూరు ఎమ్మెల్యే అయిన శ్రీధర్ బాబు ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి ఒక 5 సార్లు అబోర్షన్ చేయించాడంట. అవసరం అని చెప్పి వెళ్ళిందంట అమ్మాయి. కాకపోతే ఈ విధంగా లోబర్చుకున్నాడని చెప్పి అమ్మాయి బయటికి రావడం జరిగింది. సో ఇందులో ఎవరిది తప్పంట అక్క? 5 సార్లు చేసి 5 సార్లు అబార్షన్ చెప్పేసి అఘాయిత్యం ఎట్లయితుంది? అది ఏ లెక్కనైంది? ఒకసారి చేస్తే అయిందేమో, 5 సార్లు అబార్షన్ ఎట్లయితుంది మరి? నీ దానికి ఇష్టం ఉంది వానికి ఇష్టం ఉంది, పోయిర్రు, ఏన్నో బెడ్స్ కొట్టింది, బయటకు వచ్చింది, అంతే. అంతమించి ఏం లేదు ఆడ. ఇద్దరికి నచ్చింది, ఓయోలో కోయరు, లేకపోతే మొగలు లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఇంటి పిలిపించుకుంది, మంచిగా పాకలాడిరు, అయిపోయింది. ఇక దాంట్లో పెద్ద చర్చించడానికి ఏముంది? అంటే ఫస్ట్ టైం ఇట్లా అఘాయిత్యం చేసినప్పుడు ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి. రెండోసారికి వాళ్ళ ఆయనకు చెప్తాను మన ఇద్దరి మధ్య బాండ్ ఏంది అని చెప్పి బెదిరించి వాడుకున్నాడు. వాడుకోనికి ఏమైనా చిన్న పిల్లనా? ఏమా చిన్న పిల్ల అయితే కాదు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారంట దానికి. చిన్న పిల్లనా? పాలు ఇస్తుందా? సంకలు వేసుకొని తిరుగుతుండా? ఏమైనా ఇద్దరికి బెడ్స్ కొట్టింది కాబట్టి అది చెప్పింది. ఇప్పుడు 5 అబార్షన్లు చేయించినాక సాక నాకిందా? ఏది 5 అబార్షన్లు చేయించినాక ఓని పట్టుకుంది, మరి ఓని వీకనిక పోయింది. దానికి ఇష్టం ఉంది వానికి ఇష్టం ఉంది, చేసిర్రు. ఇప్పుడు వాడి పైసలు ఇయ్యనన్నాడో మరి ఇది ఇయ్యనన్నాడో, లేకపోతే దీనికి ఇంకోటి ఇంకా ఆటమైన దొరికినట్టుంది, వాడిని ఎట్లా అట్లా చేసి బయటకు వెళ్ళగొట్టాలని ఇది ఒకటి చేసింది, అంతే. చిన్న పిల్ల ఆమె బెదిరీనికి, ఆమెని బెదిరించేటోడు అయితే ఎప్పుడో బెదిరిస్తుండే కదా. వాడు వానికి పుట్టిన కొడుకునే చంపుకున్నాడు అంటున్నారు. ఇప్పుడు 5 అబార్షన్లు చేయించాడని చెప్తున్నారు. మరి వానికి పుట్టినాడో వాడు చంపుకున్నాడు, ఓనుకో పుట్టినాడు చంపడా? బరాబర్ వాడు చంపుతాడు. మరి ఇది ఏం చేసిందో కాబట్టి వాడు చంపుతా అంటున్నాడు. బెదిరించడం అనేది తప్పు. ఇవాళ రేపు ఆడవాళ్ళది 100% తప్పు ఉందని నేనైతే చెప్తాను. 5 అబార్షన్లు చేయించుకునే దానికి అది వాడు ఎట్లా అఘాయిత్యం చేసినట్టు? ఏ రూల్ ప్రకారం చేసింది చెప్పు? నీకు ఇష్టం లేకుండా చేసి అది అఘాయిత్యం అవుతుంది. పెడతాడు వాడు. ఇప్పుడు ఈయన వదిలేసి ఇంకోనంటే పోతే వీడికి కాలుతుంది కదా, వాడు ఖచ్చితంగా అదే పని చేస్తాడు. స్టార్టింగ్ లో నాకు ఇట్లా అవసరం ఉంది, హెల్ప్ కావాలని చెప్పి అమ్మాయి అప్రోచ్ అయితే ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఈమెకు అవసరం ఉంది, వానికి దీంతో అవసరం ఉంది, ఇద్దరు అవసరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లయితే బయటకోవాలని ఇది ఒకటి వేసుకురు, అంతే. అఘాయిత్యం అంటే ఇక దాని పేరే మారిపోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే పవిత్రమైన పేరు. ఇట్లాంటి దాంట్లోకి పెట్టినా కానీ దళిద్రం. అఘాయిత్యం ఏ నుంచి చేసిండు వాడు? అఘాయిత్యం చేస్తే మళ్ళీ తెల్లారి ఏం బీకింది? ఇది పిఎస్కోవచ్చు కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇంట్లో అమ్మ నాన్నకన్నా చెప్పాలి కదా, మొగనికన్నా చెప్పాలి కదా. మరి 5 అబార్షన్లు అయినాయి, ఒక్కసారి పోయితేనే వాడు ఒక్కసారి పోతేనే 5 అబార్షన్లు అవుతాయా? దానికి ఇష్టం ఉంది వానికి ఇష్టం ఉంది, దాని అవసరం అయిపోయింది, వీని అవసరం అయిపోయింది. మరి ఇప్పుడు అన్ని 5 అబార్షన్లు చేపించినాక మరి డబ్బులు లేకపోతే ఎట్ట బతకాలి? ఇంకొన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? మేకప్లకు నువ్వు ఇస్తావా? ఇయ్యలేవుగా. మేకప్లు కావాలి, ఫేషియల్ కావాలి, మంచి చీరలు కావాలి, అవన్నీ కూడా ఇవ్వాలి, వాడే ఇవ్వాలి. దీనితో ఇంకొన్ని పట్టుకుంటాం, అంతే. ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించి ఒక 2-3 బయటకు వచ్చాయి, ఇలా అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు అంటే. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేయించుంటారా? వేరే వాళ్ళకి ఏం బాధమ్మా. వేరే వాడు ఎందుకు చేపిస్తాడు? ఏం అవసరానికి చేపిస్తాడు? చేపించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఎవ్వరు లేడు ఈడ. ఎమ్మెల్యేలు ఎంపీలు సంకలనాకానికి ఎందుకు అవుతారు తెలుసా? ఈ లంజ కొడుకులు గిట్లా ఆడోళ్ళని వేసుకొని తిరిగానికనే అవుతారు. ఆడోళ్ళని ఇట్లా వేసుకొని తిరిగి ఓడో ఎందుకు చేపిస్తాడు? అది తప్పు. ఇప్పుడు పార్టీలో ఎవడని తప్పు చేసినంటే ఇంకోడో చేయించినంటే అది తప్పు. అది ఇంకోటి ఎవ్వరు చేయించాడు. వీనికి కామం ఎక్కువ, వీనికి బలుపు ఎక్కువ అయ్యి తినేది అరగక ప్రజల సొమ్ము మొత్తం దోసుకొని తిని ఏం చేయాలంటే లంజలకు పెట్టాలని గిట్ల పెట్టుకుంటే గిట్ల బయటకు వస్తారు. వేరే పార్టీ అని అనాల్సిన అవసరమే లేదు. వేరే పార్టీ అసలు చేయించాడు. ఎందుకు చేపిస్తాడు? వానికి ఏం అవసరం ఉంది చెప్పి చేయించడానికి? అంటే నెగిటివ్ అనేది వాడు ఇంకో దాంట్లో తప్పు చూపిస్తాడు. రోడ్లు వేయలేదా అలా చూపిస్తాడు, పింఛన్లు ఇవ్వలేదా అలా చూపిస్తాడు, వికలాంగులకు ఏమైనా సాయం చేయలేదా అలా చూపిస్తాడు వాడు. వీళ్ళిద్దరు పిల్లమోడు వండుకునేది, వాళ్ళ లంజను ఉంచుకుంది, ఇవన్నీ ఇంకో దాన్ని తోలిచ్చి నువ్వు అర్రెలకు అని కావాలంటాడా? బయట వాచ్మెన్ లెక్క పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? వాడేం చెయ్యడు, వీళ్ళు గుద్దబాల్సి వీళ్ళు చేసుకుంటారు, అంతే. ఎవడేం చెయ్యడు, ఎవడేం చేయించాడు, ఎవరికి ఏం అవసరం లేదు. ఎవరికి ఏం అవసరం ఉంది చేయించడానికి? ఎవడైతే ఏం చేయించాడు, వీళ్ళు కావాలని చేసుకునేది. ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు మరి జనసేన పార్టీ నుంచి. సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ కూడా పోయినట్టే కదా? పోతుంది మరి. ఇప్పుడు ఆయన వల్ల పార్టీకి అయితే చెడ్డ పేరు వచ్చింది. ఇద్దరు చేసినా తప్పే, ఒకరు చేసినా తప్పే. దానివల్ల పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసేసిండు ఆయన. దాంట్లో తప్పేం లేదు కదా. నువ్వు కరెక్ట్ ఉంటే ఆయన అయితే చేయకపోగా. నువ్వు రోజు దాన్ని వేసుకొని తిరుగుతా, ప్రజలకు నేను సాయం చేయకుండా తిరుగుతా అంటే ఆయన ఎందుకు కూకుంటాడు? అందుకే బీక్ పాడేసి